ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒకే నాయకుడు ఒకే నియోజకవర్గం, కానీ పార్టీలే వేర్వేరు. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి విజయం, 2024లో టీడీపీ నుంచి భారీ మెజారిటీ. మరి మైలవరంలో గెలిచింది పార్టీ బలమా, వ్యక్తిగత ప్రభావమా? 2029లో టీడీపీ ఆధిక్యం కొనసాగుతుందా, లేక వైఎస్ఆర్సీపీ ఊహించని కంబ్యాక్ ఇస్తుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. మైలవరం విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న వ్యూహాత్మక నియోజకవర్గం. మైలవరం, ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, రెడ్డిగూడెం మండలాలతో పాటు విజయవాడ రూరల్లోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలో ఉన్నాయి. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు కొండపల్లి పారిశ్రామిక ప్రాంతం, ఇంకోవైపు వేగంగా జరుగుతున్న పట్టణీకరణ. కొండపల్లి బొమ్మలు ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తే, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి ప్రాంతాలు విజయవాడ విస్తరణలో కీలకంగా మారుతున్నాయి. అందుకే ఇక్కడ రైతు ఓటు మాత్రమే కాదు, కార్మికులు, వ్యాపారులు, మధ్యతరగతి, యువత, పట్టణ ఓటర్లు కూడా ఫలితాలని ప్రభావితం చేస్తారు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి ప్రభంజనం కనిపించింది. మైలవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు 1,14,940 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి 1,02,287 ఓట్లు వచ్చాయి. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ గారు 12,653 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి వ్యక్తిగత పరిచయాలు, జగన్ వేవ్, గ్రామీణ ఓటు, సంక్షేమ హామీలు ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. కానీ 5 ఏళ్ల తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ యాదవ్ గారు 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అదే మైలవరం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా ఆయనకి 1,37,338 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సన్నాల తిరుపతిరావు యాదవ్ గారికి 94,509 ఓట్లు లభించాయి. ఫలితం టీడీపీకి 42,829 ఓట్ల భారీ మెజారిటీ. 2019తో పోలిస్తే టీడీపీ ఓట్లు 35,000కు పైగా పెరిగాయి. వైఎస్ఆర్సీపీ ఓట్లు 20,000కు పైగా తగ్గాయి. ఈ భారీ మార్పుకి 3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. వసంత కృష్ణప్రసాద్ గారి వ్యక్తిగత ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు రావడం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల సమీకరణ, రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేక స్వింగ్. ప్రస్తుత ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు టీడీపీకి ప్రధాన బలం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి కూడా మైలవరంలో దీర్ఘకాల పార్టీ క్యాడర్, రాజకీయ అనుభవం ఉన్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారి సహకారం, కూటమి పార్టీల నెట్వర్క్ కూడా టీడీపీకి అదనపు ప్రయోజనం కావచ్చు. 2024లో పోటీ చేసిన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ వైపు ప్రధాన నాయకుడిగా ఉన్నారు. దీంతో పాటు గ్రామ స్థాయిలో ఉన్న పాత క్యాడర్, స్థానిక నాయకులు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెట్వర్క్ వైఎస్ఆర్సీపీకి ప్రధాన ఆధారం. టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్ల మైలవరం టౌన్, కొండపల్లి, ఇబ్రహీంపట్నం వంటి సెమీ అర్బన్ ప్రాంతాల్లో బలమైన మద్దతు కనిపిస్తుంది. వ్యాపారులు, మధ్యతరగతి, యువతతో పాటు కూటమి ఓట్ల సమీకరణ కూడా టీడీపీ బలం. కానీ బలహీనత కూడా ఇక్కడే ఉంది. 2024లో భారీ మెజారిటీ రావడంతో ప్రజల అంచనాలు పెరిగాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్థానిక ఉద్యోగాలు, రైతు సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అదే మెజారిటీ అసంతృప్తిగా మారొచ్చు. వైఎస్ఆర్సీపీకి జీ కొండూరు, రెడ్డిగూడెం వంటి గ్రామీణ ప్రాంతాల్లో పాత క్యాడర్ ఉంది. బీసీ, ఎస్సీ, పేద మరియు సంక్షేమ లబ్ధిదారుల ఓటుని తిరిగి సమీకరించే అవకాశం కూడా ఉంది. కానీ పట్టణ ప్రాంతాల్లో తగ్గిన మద్దతుని పునర్నిర్మించడం, బలమైన స్థానిక అభ్యర్థిని సిద్ధం చేయడం, పార్టీలో సమన్వయం పెంచడం పెద్ద సవాళ్లు. 2026 నాటికి మైలవరంలో టీడీపీకే స్పష్టమైన ప్రారంభ ఆధిక్యం కనిపిస్తుంది. NH65 విస్తరణ, ప్రతిపాదిత బైపాస్ కారణంగా ఇళ్లు, రైతుల భూములపై ఏర్పడే ప్రభావాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధికారుల ముందు ఉంచారు. అదే సమయంలో గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల అభివృద్ధి, గ్రేటర్ విజయవాడ ప్రతిపాదన, పారిశ్రామిక విస్తరణ కూడా భవిష్యత్ రాజకీయ చర్చలో కీలకంగా మారుతున్నాయి. వసంత కృష్ణప్రసాద్ గారి పనితీరు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం అభివృద్ధి, రైతులకు సాగునీరు, పంట ధరలు, స్థానిక యువతకి ఉద్యోగాలు, బీసీ, ఎస్సీ, కాపు ఓటర్ల వైఖరి, కూటమి కొనసాగుతుందా లేదా, వైఎస్ఆర్సీపీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుంది, ఇవే 2029 ఫలితాన్ని నిర్ణయించబోతున్నాయి.
మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం టీడీపీకే అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అయితే 2024లో వచ్చిన 42,000 మెజారిటీ పూర్తిగా పార్టీ ఓటు మాత్రమే కాదు. అందులో అభ్యర్థి వ్యక్తిగత బలం, కూటమి ప్రభావం, రాష్ట్ర వ్యాప్త స్వింగ్ కూడా ఉన్నాయి. ఒక కీలక విషయం ఏంటంటే మైలవరంలో 2029 ఎన్నికని 2019 లేదా 2024 జ్ఞాపకాలు నిర్ణయించవు. 2024 నుంచి 2029 మధ్య ప్రజలకు కనిపించిన అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారమే నిర్ణయిస్తుంది. వైఎస్ఆర్సీపీ బలమైన స్థానిక అభ్యర్థితో బీసీ, ఎస్సీ, గ్రామీణ ఓటుని సమీకరిస్తే పోటీ గట్టిగా మారొచ్చు. మరి 2029లో మైలవరం మరోసారి టీడీపీ వైపే నిలుస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ గ్రామీణ ఓటుని తిరిగి సాధించి సంచలన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.